అందరికీ నమస్కారం. తీయని కథలకు స్వాగతం. ఈరోజు మనం మోహన రాగం అనే నవల 3వ భాగాన్ని వినేద్దామండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామండి. మోహన్ కంచెం ముందు నుండి లేస్తూ అన్నాడు, సాయంత్రం సినిమా ప్రోగ్రాం ఉందండి, టికెట్లు బుక్ చేశాను. ఏ సినిమా? అతనితో మాటలు కలపాలని కుతూహలంగా అడిగింది గౌరీ. సస్పెన్స్, ఇప్పుడు చెప్పను. లేకపోతే మీలో ఎవరైనా ఊహించి చెప్పండి, ఎంతంటే అంత పందెం కాస్తాను అన్నాడు. ఆ పందెం ఏదో మీరే చెప్పేయండి, మళ్ళీ గౌరీ అంది. నేనే పందెం కాసి నేనే చెప్పడం బాగుండదు, మీలో ఎవరైనా చెప్పండి అంటూ నీలవేణికేసి చూశాడు. నీలవేణి గిన్నెలు సర్దడంలో నిమగ్నురాలై ఉంది. అందరూ వాదించుకొని ఆఖరికి 100 రూపాయలు పందెం అనుకున్నారు. ఆ సినిమా పేరు గౌరీ చెప్పి మోహన్ దగ్గర 100 రూపాయలు బహుమానం అందుకోవాలని నళిని కోరిక. మీ అక్క చెల్లెలు ఓ జట్టు, మా చెల్లెలు నేను ఓ జట్టు అన్నాడు ప్రభాకరం. నళిని ఏదో అభ్యంతరం చెప్పేలోగా అలాగే అనేశాడు మోహన్. నీలవేణి మాత్రం మాట్లాడలేదు. నీలా, మనం ఓడిపోకూడదు అన్నాడు ప్రభాకరం. దానికి నీలవేణి మాట్లాడలేదు. అందరూ తలబ్రద్దలయ్యేలా ఆలోచిస్తున్నారు. సాయంత్రంలోగా అతను తీసుకెళ్లబోయే సినిమా పేరు చెప్పకపోతే అందరూ కలిసి అతనికి 100 రూపాయలు ఇచ్చుకోవాలి. అది పందెం. గౌరీ 4-5 సినిమా పేర్లు చెప్పింది. అలా కుదరదు, మీరు సరిగ్గా ఊహించి అది కాగితం మీద రాసి ఇవ్వాలి. అంతేకాని నేను అవును అనే వరకు మొత్తం తెలుగు సినిమా పేర్లన్నీ చెప్పడం కాదు అన్నాడు. నటీనటులు ఎవరో చెప్పండి, లేకపోతే వేరేగా ఏదో ఒక క్లూ అందివ్వండి. నాగేశ్వరరావు, సావిత్రి, ఇంతకన్నా ఏం చెప్పను. వాళ్ళిద్దరూ అలా చనువుగా మాట్లాడుకుంటుంటే నళినికి చాలా సంతోషంగా ఉంది. తనకి ఆ సినిమా పేరు తడితే అది గౌరీకే చెప్పాలనుకుంది. మళ్ళీ అందరూ తీవ్రంగా ఆలోచించసాగారు. సాయంత్రం 5 గంటలు అయిపోయింది. అందరూ టీలు తాగారు. ఇంకో అరగంట టైం ఉంది, గుర్తు చేశాడు మోహన్. నీలా, నువ్వేమైనా సాయం చేయవా? నెగ్గితే వాళ్ళు డబ్బులు కాజేస్తారు, ఓడిపోతే నిందితుడి తరపున నేను వారికి డబ్బు ఇచ్చుకోవాలి దీనంగా అన్నాడు ప్రభాకరం. తిరిగి మోహన్తో అన్నాడు, ఎరక్కపోయి నిన్ను ఈ పూట భోజనానికి పిలిచానురా. చేసిన తప్పు బాధపడితే పోదు, కుస్తీ పట్టు నవ్వాడు మోహన్. చూద్దాం, అప్పుడే ఎందుకు కంగారు పడతావు, నెమ్మదిగా అంది నీలవేణి. అందరూ సినిమాకి వెళ్ళడానికి తయారయ్యారు. నళిని, గౌరీ తనకు తోచిన పేరు చెరో చీటీ మీద రాశారు. మీ అన్నా చెల్లెలు కూడా రాసివ్వండి మోహన్ అన్నాడు. నేను రాయను, మా చెల్లెలే రాస్తుంది అని. నీలా, నువ్వు కూడా ఏదో ఒకటి రాయి అన్నాడు. నీలవేణి 10 చిన్న చిన్న చీటీల మీద 10 సినిమా పేర్లు రాసింది. వాటిని సన్నగా చుట్టి 2 చేతుల్లోకి తీసుకొని బాగా కలిపి మంచం మీద వేసి వాటిల్లోంచి ఒకటి తీసుకొని వచ్చి అన్నగారి చేతికి ఇచ్చింది. మొదట నళిని తన చీటీ తీసి చూపించింది, మాంగళ్య బలం. తర్వాత గౌరీ తన చీటీ తీసి చూపించింది, మంచి మనసులు. ప్రభాకరం చెల్లెలు ఇచ్చిన చీటీ తీసి చూశాడు, ఆరాధన పైకి అనేశాడు. మోహన్ కళ్ళల్లోకి వింత కాంతి వచ్చింది. తన వరుసలోంచి సినిమా టికెట్ తీసి టీపాయ్ మీద పెట్టాడు. ఆరాధన సినిమా టికెట్లవి. మోహన్ నీలవేణికేసి ఆరాధనగా చూశాడు. కానీ నీలవేణి చూపులు సినిమా టికెట్ల మీద నిలిచి ఉన్నాయి. మా చెల్లెలంటే ఏమనుకున్నావు సంబరంగా అన్నాడు ప్రభాకరం. కాదనడం లేదుగా, నవ్వు దాచుకుంటూ అన్నాడు మోహన్. నళిని ముఖం మాడిపోయింది. ఈ పందెం గౌరీ గెలుచుకుంటే అది మోహన్తో పెళ్లి కుదిరినట్టేనని నమ్మకం పెట్టుకుంది. వెంటనే పని ఉన్న దానిలా అక్కడి నుండి వెళ్ళిపోయింది. గౌరీ కూడా మొదట అదోలా అయినా మళ్ళీ వెంటనే సర్దుకుంది. మా బావ బెంగ తీరింది, ఇక్కడ 100 రూపాయలు పోతాయేమోనని బెంగ పెట్టుకున్నాడు అంది నవ్వేస్తూ. మా చెల్లెలు నన్ను బాధపడనిస్తుందా గర్వంగా అన్నాడు. ఆ మాటలేవి మోహన్ చెవిన పడడం లేదు. ఇది అతనికి శుభసూచకంగా అనిపించింది. ఎవ్వరూ లేనప్పుడే ఆ 100 రూపాయలు ఇచ్చిన నెపంతో నీలవేణితో 4 మాటలు మాట్లాడాలనుకున్నాడు. మరి పందెం డబ్బు ఒప్పుకున్న ప్రకారం నీలవేణికి ఇచ్చేయండి అంది గౌరీ. పందెం డబ్బు అనేసరికి ఉలికిపడి తలెత్తి చూసింది నీలవేణి. ఆ చూపుల్ని తన చూపులతో బంధిస్తూ అన్నాడు మోహన్. నేను ఇలా పందెం కడతానని, దానిలో ఓడిపోతానని అనుకోలేదుగా, డబ్బు తీసుకురాలేదు. ఓడిపోయినందుకు బాధపడతావా ఏమిటి? ప్రభాకరం హాస్యం చేశాడు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ బాధపడను. పైపెచ్చు సంతోషంగా ఉంది. సంతోషంగా అన్నాడు. ఎవరైనా గెలిస్తే సంతోషిస్తారు కానీ ఓడిపోతే సంతోషిస్తారా ఏమిటిరా?
కొన్నిసార్లు ఓడిపోవడంలో ఎంత ఆనందం దొరుకుతుంది అంటూ నీలవేణికేసి చూశాడు. అప్పుడే వెనక్కి తిరిగి లోపలికి వెళ్తోంది. అది వరకు తనని చూడగానే నీలవేణికి లోపలికి వెళ్ళిపోతుంటే మోహన్కి బాధ, అప్పుడప్పుడు కించెత్తు కోపం కూడా కలిగేది. ఇప్పుడు అలా అనిపించడం లేదు. నీలవేణి తనదే అన్న ధైర్యం కలిగినట్టుగా ఉంది. 2-3 సార్లు పిలవగా నళిని గదిలోంచి వచ్చింది. పందెంలో ఓడిపోయినందుకు నళిని బాధపడుతోందని మోహన్ గ్రహించాడు. కానీ నళిని మనసులోని అభిప్రాయం, ఆశ అతనికి తెలియవు. నెగ్గిన నీలవేణి గర్వంతో ఎగిరిపడలేదు. గౌరీ ఉడుక్కుపోలేదు. వాళ్ళిద్దరికన్నా వయసులో పెద్దది. సరదాగా కట్టిన పందెంలో ఓడిపోయినందుకు నళినికి ఎంతో బాధ అనిపించింది. అందరూ సినిమాకి బయలుదేరారు. నళిని ముభావంగానే ఉంది. నీలవేణి ఎప్పుడూ సైలెంట్గానే ఉంటుంది. ఇంటర్వెల్లో ఎలాగో వీలు చేసుకుని నీలవేణిని అడిగాడు, ఎలా ఊహించారు మీరు ఆ సినిమా అని? ఇందులో ఊహించేదేముంది, 10 సినిమా పేర్లు రాశాను, లాటరీ పద్ధతిలో తీశాను, అది మామూలుగా అంది. ఇందులో గొప్పతనం ఏం లేదు అన్నట్లు. ఈ అమ్మాయికి ప్రేమంటే ఏమిటో తెలియదేమో, లేకపోతే తను ఇంత కుతూహలం చూపిస్తుంటే ఆ మాత్రం గ్రహించలేదా అనిపించింది. ఈ సినిమా ఇదే మొదటిసారి చూడడం అని అడిగాడు. 3వ సారి. అంత పొడిపొడిగా జవాబులిచ్చే నీలవేణితో ఇంకా మాటలు ఎలా పెంచాలో తెలియక అతను మౌనంగా ఉండిపోయాడు. నళిని ఆ రాత్రంతా చిరాగ్గానే ఉంది. ఆ కారణంగా పిల్లల్ని విసుక్కుంది. భార్య విసుకు ప్రభాకరానికి అర్థం కాలేదు. భోజనాలయ్యి అందరూ పడుకున్నారు. నళిని గదిలోనికి వస్తూ భర్త మంచం కేసి చూసింది. గుండెల మీద చేతులించుకుని పడుకున్నాడు. పడుకున్నారా అని అడిగింది దగ్గరకొస్తూ. లేదు అంటూ కళ్ళు తెరిచాడు. మంచం చివర కూర్చుంటూ ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా అంది. ఎల్లుండి మోహన్ వాళ్ళ అమ్మగారు వస్తున్నారట. ముందు మోహన్ దగ్గర కదిపి చూడండి, తర్వాత ఆవిడ దగ్గర కదపవచ్చు. ముందు అతని అభిప్రాయం తెలుసుకోవాలిగా. అదో ఇంటిది అయిపోతే మా అమ్మకి ఇక దిగులుండదు. మా అన్నయ్యలు దాని విషయమే పట్టించుకోవడం మానేశారు. బొత్తిగా స్వార్థపరులు అయిపోయారు. నీకు మొదటే చెప్పాను, మోహన్ దగ్గర పెళ్లి విషయాలు కదిపి వాణ్ణి మొహమాటంలో పెట్టదలుచుకోలేదని ప్రభాకరం అన్నాడు. అది వరకే భర్త దగ్గర ఈ విషయం కదిపించి అతని అభిప్రాయం చెప్పాడు. ఇందులో తప్పేముంది, మీ ఇద్దరి స్నేహం కాబట్టి చనువుగా చెప్తారని చెప్పమన్నాను. అందుకే ఇలాంటి విషయాలు అడిగి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఇబ్బంది ఏమిటి? నేను అడిగే కన్నా మీరు అడిగితే బాగుంటుంది. వాళ్ళ అమ్మగారితో మీరు చెప్పే కన్నా నేను చెప్తే బాగుంటుంది. ప్రభాకరం మాట్లాడలేదు. నళినికి కోపం వచ్చేసింది. మీ నాన్నగారి మొహమాటమే మీకు వచ్చింది. ఆయనలా తగలేయడానికి ఆ ఆస్తే లేదు కానీ ఎంత పెట్టి పుడితే అంతే. లేని వాటి కోసం బాధపడే అలవాటు నాకు లేదు, విసుగుని అణుచుకుంటూ అన్నాడు. మీ నాన్నగారు ఆనాడు ఆదుకొని చదువు చెప్పించకపోతే మోహన్ ఈనాడు ఇలా ఉండగలిగేవాడా? తండ్రిలాగే ఏ పౌరోహిత్యమో చేసుకుంటూ బ్రతుకు వెళ్ళదీయాల్సి వచ్చేది. ఆ మాత్రం అడిగే చనువు, అధికారం మీకు లేవా? నిలదీసినట్టే అడిగింది. అదే నాకు ఇష్టం లేదు. ఆనాడు ఆదుకున్నాం కదా అని మోహన్ని మొహమాటంలో ఇబ్బందిలో పెట్టలేను. అలా అడిగేవాడినే అయితే నీలా గురించి అడగలేకే ఊరుకున్నానా అన్నాడు. అదా సంగతి, మరి చెప్పరేం? నళిని ముఖం జేవురించినట్టు అయింది. ఏమిటి? తెల్లబోతూ అడిగాడు. అదే, మీ చెల్లెల్ని మోహన్కి ఇచ్చే ఉద్దేశం ఉందన్నమాట. మీకు మాట వరుసకి అయినా నాతో అన్నారా? అంతేలేండి. విసుగుగా లేచి నిలబడింది. ఎందుకు అనవసరంగా అపార్థం చేసుకుంటావు? గౌరీ గురించి ఈ మధ్యనే కదా నువ్వు చెప్పావు. మోహన్ని ఈ ఊళ్ళో చూసినప్పుడే నీలా గురించి అడగాలనుకుని మళ్ళీ విరమించుకున్నాను. పెళ్ళి 100 ఏళ్ల పంట. ఈరోజు నేను అడిగానంటే మోహన్ కాదనకపోవచ్చు, కానీ నాకు అది ఇష్టం లేదు. నళిని విసుగుగా లైట్ ఆఫ్ చేసి వెళ్ళి పడుకుంది. భర్త ఆశయం నళిని చేతగానితనంలా అనిపించింది. ఒకప్పుడు సహాయం చేశాం కదా అని అది ఆయుధంలా ప్రయోగించడం ప్రభాకరానికి ఇష్టం లేదు. కాసేపు సనిగి పడుకుంది నళిని. ప్రభాకరం వినిపించుకోనట్టుగా ఊరుకున్నాడు. నళిని తండ్రి పోయి 4 సంవత్సరాలైంది. ఆయన ఉండగానే పెళ్లి కూడా చేసేయాలని ఎన్నో సంబంధాలు చూశాడు. ఏ సంబంధం గౌరీకి నచ్చేది కాదు. తెచ్చిన ప్రతి సంబంధానికి ఏదో ఒక వంక పెట్టేది. పెళ్లి కొడుకు పొట్టి అనో, మరీ సన్నగా ఉన్నాడనో, కళ్ళు చిన్నవి, ముక్కు పెద్దది, ఇప్పుడే గుమ్మడికాయల బొజ్జ ఉందనో, ఇలా ఒక సంబంధాన్ని కూడా మెచ్చేది కాదు. గౌరీ పెద్ద అందగత్తె కాకపోయినా
ఆకర్షణగా ఉంటుంది, అందులోనూ ఆఖరి పిల్ల. ఇలాగైతే ఎలాగమ్మా గౌరీ? నేను ఉండగానే నిన్ను ఇంటిదాన్ని చేస్తేనే నాకు నిశ్చింతగా ఉంటుంది. నాకు ఈ మధ్య ఒంట్లో బాగుండడం లేదు. నిన్ను కూడా ఓ ఇంటిదాన్ని చేస్తేనే నాకు నిశ్చింతగా ధైర్యంగా ఉంటుందమ్మా అన్నారు. తండ్రి ఎంత నచ్చ చెప్పినా గౌరీ మెత్తపడేది కాదు. తన ఊహల్లో రాజకుమారుడు లాంటి వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి చేసుకోవాలనుకుంది. ఏదో ఒకటి అని సరిపెట్టుకుంటే జీవితాంతం భరించాలి. అంత కర్మ తనకేం పట్టలేదు. తన ఊహల్లో లాంటి పెళ్లి కొడుకు దొరక్కపోతే మానేస్తుంది. ఇలా ఊహల్లోనే బ్రతుకుతుంది. అంతేకాని మనసుకి నచ్చని వాడిని తను తచ్చినా చేసుకోదు. ఇలా కన్యకగా ఉండిపోవడం ఎంత హాయి అనుకుంది. గౌరీ ఊహల్లో రాజకుమారుడు పొడుగ్గా ఉండాలి, పొడుగుకు తగిన లావు ఉండాలి, ఎవరైనా చూశారంటే కళ్ళు మర్చుకోలేకుండా ఉండాలి, తన అదృష్టాన్ని చూసి అందరూ ఈర్ష్య చెందాలి, అసూయతో కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఇలాంటి ఊహల్లో ఉండగానే తండ్రి పోయాడు. గౌరీ పెళ్లి నిమిత్తం ఏమాత్రమో దాచిన డబ్బు వేరే ఖర్చులకు ఖర్చయిపోయింది. ఇప్పుడు అన్నగారులు అన్ని ఖర్చులు భరించి గౌరీ పెళ్లి చేయాలి. వాళ్ళకి అంత స్తోమత లేదు. వాళ్ళు ఇప్పుడు విసుక్కుంటున్నారు. అప్పుడు నాన్న అన్ని సంబంధాలు తీసుకొస్తే మొండితనంగా ప్రవర్తించింది. అందరూ దాని ఆట సాగనిచ్చారు. ఇప్పుడు మా సంసారాలే గడుపుకోలేక చస్తున్నాం. ఇక పెళ్ళి ఎలా చేయాలి? కట్టుకున్నందుకు పెళ్ళానికి, కన్నందుకు పిల్లలకి కనీసం తిండి బట్ట అయినా చూసుకోవాలా అంటూ విసుక్కుంటున్నారు. తల్లిని చెల్లిని ఒకేసారి ఒకరు దగ్గర అట్టే పెట్టుకోమంటే ఓ కొడుకు తల్లిని, ఇంకో కొడుకు చెల్లిని దగ్గర అట్టే పెట్టుకుంటున్నారు. కూతురు ఏం బాధపడుతుందోనని తల్లి బాధ. తల్లి దగ్గర లేకపోతే పరాయి చోటన ఉన్నట్లుగా కూతురి బాధ. అప్పుడు అలా కలలు కని కన్యకగానే ఉండిపోవాలని నిర్ణయించుకున్న గౌరీ అన్నగారు వదినగారు విదిలింపులు చీదరింపులు ఎదురయ్యేసరికి ఆనాడు తండ్రి మాట వినకుండా తను ఎంత తెలివి తక్కువ ప్రవర్తించిందో బాగా అర్థం అవ్వసాగింది. తనకి కన్నె చెరవిడిలో తను ఇంటిది ఎప్పటికైనా అవుతుందా అన్న బెంగ పట్టుకుంది. అన్నగారులు ఎటువంటి సంబంధం తీసుకొచ్చినా ఒప్పేసుకోవాలనుకుంది. అన్నగారులు పెళ్లి కొడుకుల కోసం వేట మొదలుపెట్టారు. కానీ కట్నాలు వారి తాహతుకి అందనంత దూరంలో ఉన్నాయి. అంతంత కట్నాలు ఇచ్చుకోలేక చౌకగా దొరికే పెళ్లి కొడుకు కోసం అన్వేషిస్తున్నారు. అన్నగారుల దెప్పుళ్ళు వదినగారుల చీదరింపులు పడలేక నళినికి ఉత్తరం రాసింది. కొద్ది రోజులు నీ దగ్గర ఉంటానంటూ నళిని వెంటనే రమ్మని రాసింది. ఇక్కడ మోహన్ని చూడగానే చంపుకున్న కోరికలు తలెత్తాయి. గౌరీలో మోహన్ తనని ఇష్టపడితే తనంత అదృష్టవంతురాలు ఉండదనుకుంది. అప్పుడు అన్నగారులు వదినగారులు చక్కున నోలు మూసుకుంటారనుకుంది. ఇప్పుడు గౌరీ మోహన్ గురించి కలలు కంటోంది. ఈ పూట అతను చాలా బాగా మాట్లాడాడు అంటే తనంటే ఇష్టం ఉన్నట్టే అనుకుంది. మోహన్ ఎంత హుందా అయినవాడు, తనకేం, తను హుందాగానే ఉంటుంది. తండ్రి పోవడంతో అన్నగారులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు కానీ మోహన్ కట్నం అడగకపోవచ్చు. కట్నం ఆశ ఉన్న మనిషిలా కనబడలేదు. అతనికేమిటి, అతనే 2 చేతులా సంపాదించుకుంటున్నాడు. పరుల సొమ్ముకి ఆశపడతాడేమిటి? అసలు ఇన్నాళ్ళు తను అతనికి దూరంగా ఉండిపోయింది కానీ లేకపోతే ఈ పాటికి అతను తన వాడయ్యేవాడు అనుకుంది. అదే గదిలో మరో మంచం మీద నీలవేణి నిశ్చింతగా నిద్రపోతుంది. ఆ రోజు మోహన్ కాసిన పందెంలో నెగ్గినందుకు నీలవేణికి ఏం సంతోషంగా లేదు. అసలు ఆ విషయమే మర్చిపోయింది. కానీ మోహన్ ఆ విషయం మర్చిపోలేదు. అతనికి విజయం సాధించినట్టుగా ఉంది. పెద్ద పోటీలో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ కొట్టినంత ఆనందంగా ఉంది. నీలవేణి మొహమాటస్తురాలు. ఈ రోజుల్లో పిల్లల చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం కాదు. అందులో తనకై తాను ప్రపంచం సృష్టించుకొని దాంట్లో తనే ఒంటరిగా ఉండడానికి అలవాటు పడిపోయింది. నీలవేణికి నెమ్మదిగా మామూలుగా ప్రపంచంలోకి తీసుకురావాలి అనుకున్నాడు. ఆ రాత్రంతా మోహన్ కళ్ళ ముందు నీలవేణి రూపం తప్ప అతనికి ఏమీ కనపడలేదు. అలాగే ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. నళిని 2 రోజులు చాలా ముభావంగా ఉంది. భర్తతో అసలు మాట్లాడలేదు. ప్రభాకరానికి కారణం తెలుసు కాబట్టి అలా ఉన్నావేం అని అడగలేదు. భర్త తనని కానట్టుగా ఉండడంతో నళినికి మరీ ఒళ్ళు మండింది. ఈయన గారు అడక్కపోతే దిగదిండా? మోహన్ సరదా అయినవాడే, తనే అడిగితే సరి. ఆ తల్లి వచ్చాక ఆవిడ దగ్గర కూడా చెప్పవచ్చును. లేకపోతే తల్లి కొడుకులు ఉన్నప్పుడు మెల్లగా చెప్తే సరి అని సమాధానపడింది. మోహన్ ఆ రోజు ఆఫీసు నుండి తిన్నగా ప్రభాకరం ఇంటికి వచ్చేశాడు.
లలిలి లోపల పనిలో ఉంది. గౌరీ పక్క వాటాలో వాళ్ళ అమ్మాయితో సినిమాకి వెళ్ళింది. ప్రభాకరం ఇంకా ఇంటికి రాలేదు. మోహన్ వచ్చేసరికి నీలవేణి పూలమాల కడుతూ హాల్లోనే ఉంది. అతన్ని చూస్తూనే నీలవేణి లేచి నిలబడింది. మీ అన్నయ్య రాలేదా? నీలవేణి లోపలికి వెళ్ళిపోయిందంటే మళ్ళీ కనబడదని పలకరింపుగా అడిగాడు. లేదు అని పూలపళ్ళెం తీసుకొని అక్కడి నుండి వెళ్ళబోయింది. ఒక్క నిమిషం ఉండండి అంటూ ప్యాంటు జేబులోంచి పర్సు తీశాడు. దాంట్లోంచి 100 రూపాయల నోటు తీసి ఇదిగో మీ పందెం డబ్బు అన్నాడు. ఆ నోటుని నీలవేణికి ఇవ్వబోతూ నీలవేణి ఆ నోటుని అందుకోలేదు. అన్నయ్యకి ఇవ్వండి అంది. మోహన్ ఎంతో ఆనందంగా తన మనసునే గుప్పెట్లో పెట్టి ఇచ్చినంత సంతోషంగా చేయి చాపాడు. కనీసం నీలవేణి ముఖంలో ఆశ్చర్యం కూడా లేదు. జడ పదార్థం అంటే ఇలాగే ఉంటుందేమో, ఇలాంటి వాళ్ళని చూస్తే ఆ మాట ఉపయోగించరేమో అనిపించింది మోహన్కి. అయినా అతను నిరుత్సాహపడలేదు. పందెం నెగ్గింది మీరైతే మీ అన్నయ్యకి ఎందుకు ఇస్తాను? నీలవేణినే పరీక్షగా చూస్తూ అన్నాడు. అది అన్నయ్య కోరిక మీద రాశాను, అన్నయ్యకే ఇవ్వండి. పందెం కట్టింది నేను, దానిలో నెగ్గింది మీరు, నేను మీకే ఇవ్వాలి, ఆ తర్వాత మీ ఇష్టం అంటూ ఇవ్వబోయాడు. అది అన్నయ్య కోరితే రాశాను, కానీ నేను పందెంలో నెగ్గాలనే తాపత్రయంతో రాయలేదు అనేసి లోపలికి వెళ్ళిపోయింది. మోహన్ నిర్విన్నుడైనట్లు అలాగే నిలబడిపోయాడు. ఆ రోజు స్టేషన్లో తన ప్రవర్తనని అపార్థం చేసుకుందా? సభ్యత కోపమైనా నవ్వదే. ఏమిటి అలా నిల్చున్నావు? నిలబడితే నిద్రపోతున్నావా అంటూ వచ్చాడు ప్రభాకరం. మోహన్ వెనక్కు తిరిగి బలవంతంగా నవ్వాడు. ఎంతసేపు అయింది వచ్చి కూర్చో అన్నాడు తను కూర్చుంటూ. ఇంత క్రితమే మోహన్ కూర్చున్నాడు. అప్పుడే నళిని వచ్చింది, మోహన్ని పలకరించింది. వాళ్ళిద్దరికీ టిఫిన్ ఇచ్చి లోపలికి వెళ్తుంటే ప్రభాకరం అడిగాడు, నీలా గౌరీ కనబడరేం అని. గౌరీ పక్క వాళ్ళతో సినిమాకి వెళ్ళింది, నీలా గదిలో ఉందేమో అనేసి లోపలికి వెళ్ళిపోయింది. మోహన్ పర్సులోంచి డబ్బు తీసిస్తూ ఇదిగో మన పందెం డబ్బు అన్నాడు. నెగ్గింది మా చెల్లెలు అయితే నాకిస్తావేమిటి అన్నాడు ప్రభాకరం నవ్వుతూ. మీ చెల్లెలు పందెంలో నెగ్గాలనే తాపత్రయంతో రాయలేదట, నీ కోరిక మీదట రాసి ఇచ్చిందట, ఇది నీకే ఇవ్వాలట. ప్రభాకరం మోహన్ కళ్ళల్లోకి చూశాడు. ఇంత క్రితం మోహన్ ఇవ్వపోతే నీలవేణి ఏదో అని ఉంటుందని అతడు గ్రహించాడు. కానీ నీల ఎవరిని పరుషంగా మాట్లాడే మనిషి కాదే, ఇవి తీసుకోవడానికి మొహమాట పడినట్టుంది అంతే అనుకున్నాడు. మీరు సరదాగా పందెం కాసుకున్నారు కాబట్టి అది నీలకే చెందుతుంది, లేకపోతే లేదు, మధ్యన నాకెందుకు మోహన్తో అని నీలా అని పిలిచాడు. మోహన్ వారించే లోపలే ప్రభాకరం పిలిచేశాడు. నీలవేణి వచ్చి గుమ్మంలో నిలబడింది. మోహన్ పందెం డబ్బు ఇస్తాడట అని మోహన్తో ఇయ్యి అన్నాడు. నాకెందుకు కంగారుగా అంది. మోహన్ సరదాగా ఇస్తున్నప్పుడు కాదనకూడదు, తీసుకొని మళ్ళీ ఇచ్చేసిపో. ప్రభాకరం మాటలు మోహన్కి నచ్చలేదు. ఏమాత్రం ఉత్సాహం లేకుండా ఇచ్చాడు మోహన్. తప్పనిసరిగా తీసుకొని తిరిగి మళ్ళీ ఇచ్చేయబోయింది నీలవేణి. మోహన్ నీలవేణి కళ్ళల్లోకి చూస్తూ నిదానంగా అన్నాడు, ఏదైనా సరే ఒక్కసారి ఇచ్చాక వెనక్కి తిరిగి తీసుకోవడం నాకు అలవాటు లేదు. అతని చూపుల్లో చిక్కుపడిన తన చూపులు విడదీసుకొని నెమ్మదిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది నీలవేణి. మీ అమ్మగారు వచ్చారా? ప్రభాకరం అడిగాడు. మీ చెల్లెల్ని ఓసారి తీసుకురమ్మంది, ఆ మాట చెబుదామంటే మీ చెల్లెలు ఒక్క నిమిషం కూడా నిలబడదు అంటూ బలవంతంగా నవ్వాడు. ప్రభాకరం మోహన్ కేసి ఆలోచనగా చూశాడు. నళిని కాఫీ తీసుకొచ్చి అక్కడే కూర్చుంది. మోహన్ని వాళ్ళమ్మ వచ్చిందా అని అడుగుతోంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు ప్రభాకరం చెవిన పడడం లేదు. మోహన్ అలా ఎందుకు అన్నాడా అని ఆలోచిస్తున్నాడు. నీల ఏదైనా అందేమో. మోహన్ వస్తేనే నీల అక్కడి నుండి వెళ్ళిపోవాలని చూస్తుంది. మోహన్ మీద నీలకి సదభిప్రాయం లేదా? మోహన్ మంచివాడే, ముఖ్యంగా ఈ కుటుంబం అంటే వెర్రి అభిమానం, గౌరవం. సహజంగా కూడా మోహన్ ఎవరిని నొప్పించడు అని ఆలోచించసాగాడు. మీ అమ్మగారిని తీసుకురండి నళిని అంది. చెప్తాను అన్నాడు మోహన్. ఆ రాత్రి భోజనాలు అయ్యాక నళిని వంటగది సర్దుకుంటుంటే ప్రభాకరం చెల్లెల్ని మాటలో పెట్టి మధ్యలో మోహన్ విషయం కదిపాడు. మోహన్ పరాయివాడు కాదు నీలా, మన ఇంట్లో మనిషి లాంటి వాడే. మోహన్కి మన కుటుంబం అంటే అమితమైన గౌరవం, అభిమానం. అమ్మా నాన్నగార్లని ఎంత గౌరవించాడో మనల్ని అలాగే గౌరవిస్తాడు. మంచి స్నేహభావం గలవాడు. అతన్ని చూసి నువ్వు భయపడనక్కర్లేదు. నాకు భయం ఏంటన్నయ్య? భయం అంటే భయం అని కాదు, అతను మనవాడేనని చెప్తున్నాను.
మోహన్ వస్తేనే నువ్వు పారిపోతావు. చెడ్డవాళ్ళకి దూరంగా ఉండాలి కానీ మంచి వాళ్ళకి కాదు. నీలవేణి మౌనంగా ఉండిపోయింది. సహజంగా ఒంటరితనానికి అలవాటు పడిపోయిన నీలవేణి మనసు కూడా ఒంటరిదే. అక్కగారింట్లో కూడా అక్కగారి పిల్లలతో కలిసిపోయినట్టుగా స్వంత అక్క అయిన అక్కగారితో కూడా చనువుగా మాట్లాడేది కాదు. అక్క ఇద్దరి కూతుళ్ళు నీలవేణి ఈడుది. ఒక అమ్మాయి, ఇంకో అమ్మాయి తనకన్నా 2 ఏళ్ళు చిన్నది. వాళ్ళతోనే చనువుగా మాట్లాడేది. అక్క కొడుకులు తనకన్నా పెద్దవాళ్ళు. అందులో వాళ్ళదొక తరహా. అమ్మాయిల్ని ఏడిపించడం, వాళ్ళ గొప్పలు వాళ్ళే చెప్పుకోవడం. కన్న తల్లి ఒక ఏడాది తేడాలో పోవడంతో నీలవేణి మూగదైందనే చెప్పాలి. తను ఒంటరి అనే భావం మనసులో బలంగా నాటుకుపోయింది. అమ్మ నాన్నలకి ఆఖరి పిల్ల. అందులో గారాబంగా పెరగడం, తల్లిదండ్రుల్ని వదిలి ఎక్కడికి వెళ్ళకపోవడంతో, తల్లి పోవడంతో ఒళ్ళు తెలియని జ్వరంతో మంచం ఎక్కిన నీలవేణి చాలా రోజులకి కానీ కోలుకోలేదు. కొంచెం కోలుకోబోతుంటే హఠాత్తుగా తండ్రి మరణించడంతో షాక్ తిన్నట్టయింది. మూగదానిలా అయిపోయింది. తండ్రి డబ్బు ఏమీ మిగిల్చలేదు. తను ఇంకొకరికి బరువు అనే భావం మనసుని ముళ్ళులా గుచ్చుకోసాగింది. ఇప్పుడు చదువు అయిపోయింది. నీలవేణికి ఉద్యోగం చేయాలని ఉంది. పేపర్లో చూసిన ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తోంది. ఇంటికెళ్ళిన మోహన్ మనసు కుదురులేక అశాంతిగా ఉన్నాడు. నీలవేణి అతను అపురూపంగా ఊహించుకున్నాడు. నీలవేణిని చూడాలని ఉన్నా వాళ్ళ అక్కయ్య ఇంటికి వెళ్ళేంత చనువు లేక తన ప్రేమని తనలోనే దాచుకున్నాడు. నీలవేణి వస్తుందంటే అతని మనసు ఉరకలు వేసింది. కలలు కన్నంతసేపు పట్టలేదు. అతని సంతోషం అంతా ఊదేసినట్టే ఎగిరిపోయింది. అతను నీలవేణి గురించే ఆలోచించసాగాడు. ఎందుకు నీలవేణి అలా ఉంటోంది? నీలవేణి చిన్నపిల్ల కాదు. ప్రేమని అర్థం చేసుకోలేనంత పసిది కాదు. సంస్కారం తెలియని మూర్ఖురాలిలా అనిపించదు. మరి నీలవేణి చిన్నతనంలో ఇలా లేదు. ఎంతో చురుగ్గా ఉండేది. పరిస్థితుల ప్రభావం ఆమెని అలా చేశాయేమో. అదే అయితే నీలవేణిలో ఉండే భయమో, బెదురో, పిరికితనమో ఏదైనా కానీ అది తను పోగొట్టి నీలవేణిని మళ్ళీ పూర్వపు నీలవేణిలా తను తయారు చేయాలి అనుకున్నాడు. అలా అనుకున్నాక అతని మనసు ఊరట చెందినట్టుగా అనిపించింది. అప్పుడు నీలవేణి శుద్ధ అమాయకురాలిగా లంగా జాకెట్టు వేసుకున్నంత పసిపిల్లలా అనిపించింది. కారణం ఏదైనా కానీ నీలవేణి మనిషి ఎదిగినట్టుగా మనసు ఎదగలేదని అనుకున్నాడు. కొంతమంది అంతే. వాళ్ళ చుట్టూ ఒక గిరి గీసుకొని దాంట్లోనే ఉండిపోతారు. ఆ ప్రపంచంలోకి ఎవరిని రానియరు. వాళ్ళు బయటకి రావాలని చూడరు. అలాంటిదే నీలవేణి తత్వం. నీలవేణిని ఆ ఒంటరి ప్రపంచంలోంచి మెల్లమెల్లగా బయటకు తీసుకురావాలి. బయట గాలి పీల్చుకునేలా చేయాలి. మనుషులంతా ఒకటే అయినా ఒక్కలా ఉండరని తెలియజేయాలి అనుకున్నాడు. తల్లి భోజనానికి పిలవడంతో ఆలోచనలు పక్కన నెట్టి లోపలికి వెళ్ళాడు. మోహన రాగం 3వ భాగం సమాప్తం. థ్యాంక్ యూ.